ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు ఉన్నత స్థానాల్లోనే ఉన్నారు. ఫ్యామిలీలో విభేదాలు రావడంతో కొన్నాళ్లుగా దూరంగానే ఉంటున్నా ఉన్నట్టుండి ఘర్షణ జరగడం, ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకోవడంతో ఇప్పుడు విషయం రచ్చకెక్కింది. గుంటూరులో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డీఐజీ కిరణ్ పై కేసు నమోదైంది. పలువురు మహిళలతో వివాహేతర సంబంధాలున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. డీఐజీ కిరణ్ తనపై దాడి చేశారంటూ అరండల్పేట్ పిఎస్ లో ఫిర్యాదు చేశారు కిరణ్ భార్య. తప్పులపై నిలదీసినందుకే దాడి చేశారు అంటున్నారు కిరణ్ భార్య. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటున్నారు డీఐజీ కిరణ్. గుంటూరులో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డీఐజీ కిరణ్ పై వివాహేతర సంబంధాల వివాదం సంచలనం రేపుతోంది. తనపై దాడి చేశాడని ఆయన భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు అరండల్ పిఎస్ లో కేసు ఫైల్ చేశారు పోలీసులు. మరోవైపు తన భార్య, ఆమె పుట్టింటి వాళ్లు కలిసి కుట్రపూరితంగా తనపై దుష్ప్రచారం చేస్తున్నారని కిరణ్ కూడా ఎదురు కేసు పెట్టారు. తాను న్యాయ పోరాటం చేస్తా అంటున్నారు ఆయన. 26 ఏళ్ల వివాహ బంధంలో ఏం జరిగింది? కిరణ్ భార్య ఆవేదన ఏంటి? టీవీ9 సీనియర్ కరెస్పాండెంట్ నాగరాజు వివరాలు అందిస్తారు. ప్రస్తుతం మనతో పాటు బాధితురాలు ఉన్నారు. మేడం, ఈ మీకు మ్యారేజ్ ఎన్ని రోజులు అవుతుంది? ఎప్పటి నుంచి ఇబ్బంది పడుతున్నాడు? 26 years అయింది సార్. ఒక బాబుని సరగసికి కనక ముందు నుంచి ఆల్మోస్ట్ 13 years ముందు నుంచి నేను సఫర్ అవుతున్నాను. కాకపోతే ఎప్పటికైనా మారుతాడు, ఇంత ఏదో అందరూ తిరుగుతారు, మారుతారు అంటారని చెప్పి పెద్దవాళ్ళందరూ కూడా లేదమ్మా మారుతారు అన్నారని నేను అలా వెయిట్ చేస్తూ వచ్చాను సార్. ఉన్న కొద్దీ అవి పెరిగిపోతున్నాయి. మమ్మల్ని కింద కూర్చోబెడతాడు, పై ఫ్లోర్కి వెళ్ళి వాళ్ళతో వీడియో కాల్స్ మాట్లాడుతూ ఉంటాడు సార్. క్వశ్చన్ చేస్తే కొడతాడు సార్, నెంబర్ ఆఫ్ టైమ్స్ కొట్టాడు. అరేంజ్డ్ మ్యారేజ్, ప్రేమ వివాహం? రిజిస్టర్డ్ మ్యారేజ్ సార్, ప్రేమ వివాహం. ఎల్ఐసిలో ఇద్దరం పనిచేస్తూ ప్రేమించి పెళ్లి చేసుకున్నాము. నాకు హెల్త్ కండిషన్స్ వైజ్ పిల్లలు పుట్టరా అన్న సంగతిని నేను తనకు ముందే చెప్పాను. నాకేం ప్రాబ్లం లేదు, పిల్లల్ని అడాప్ట్ చేసుకుందాం ఇద్దరం కలిసి అని చెప్పి చేసుకున్నాడు. దానికి సాక్ష్యం మా పాలకొల్లు ఎల్ఐసి బ్రాంచ్ వాళ్ళు అందరూ ఉన్నారు. ఈ రోజుకి నా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు, వాళ్ళందరూ కూడా చెప్తారు మీకు. ఆ విషయంలో ఏమైనా మీ ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు? ఆ విషయంలో ఏ అభిప్రాయ భేదాలు లేవు సార్. ఈయన ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ వచ్చిన దగ్గర నుంచి మాత్రమే ఈ అభిప్రాయ భేదాలు వచ్చింది. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్? విజయనగరంలో జాయిన్ అయ్యి డిఆర్గా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో వచ్చి డిఆర్గా జాయిన్ అయిన దగ్గర నుంచి మొదలు పెట్టాడు సార్. అదేనంటే నాకు డబ్బు వస్తుంది, నా ఇష్టం నా డబ్బు, నా ఇష్టం నేను ఇష్టం వచ్చినట్టు తిరుగుతా, నాకు కావాల్సినట్టు నేను తిరుగుతా, నిన్ను నేను ఏదో ఉద్ధరించి పెళ్లి చేసుకున్నాను, నీకు ప్రాబ్లం ఉన్నా నేను పెళ్లి చేసుకున్నాను కాబట్టి యూ హ్యావ్ టు బేర్ దిస్ అంటున్నాడు సార్. ఎన్నాళ్ళని బేర్ చేయాలి? వచ్చి వారానికి 2 రోజులు వస్తాడు, వచ్చి ఆ 2 రోజులు కూడా తిడతాడు సార్, కొడతాడు, వెళ్ళిపోతాడు. ఆ వీక్ అంతా నేను పిల్లల్ని చూసుకుంటే ఎలా ఉండాలి? ఎప్పుడు కేసు పెట్టడం జరిగింది? ఎందుకు కేసు పెట్టారు? తను ఇంటికి వచ్చి కొట్టాడు సార్, నన్ను కొట్టడం, బాబుని కొట్టాడు. బాబుని కొడుతుంటే అడ్డం వెళ్ళానని చెప్పి నన్ను కొట్టేసి నా మోకాళ్ళ మీద, నాకు యాంకిల్స్ మీద నిలబడి తొక్కేశాడు, కాళ్ళు లేవలేకుండా చేశాడు. కాళ్ళు నడుము అంతా వాచిపోతే నేను నిన్న రమేష్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. స్ప్రైన్స్ వచ్చినాయి, అవన్నీ స్వెల్ అయినాయి అని చెప్పి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. నాకు ఇక్కడంతా కూడా ఇవన్నీ కూడా దెబ్బలు సార్, వికెట్స్తో కొట్టాడు మమ్మల్ని. ఇక్కడ బాడీ మీద అంతా కూడా దెబ్బలు ఉన్నాయి. ఇంకా అవన్నీ చూసుకుని ఇప్పుడు మా పేరెంట్స్ వస్తే నేను మా పిన్ని వాళ్ళ ఇంటికి 2 రోజులు రెస్ట్ తీసుకోవడానికి వెళ్తుంటే పిల్లాన్ని తీసుకుని వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి కార్కి అడ్డం పడిపోయాడు సార్. దానివల్ల మళ్ళీ నేను ఇప్పుడు పోలీస్ స్టేషన్కి రావాల్సి వచ్చింది సార్. ఏం న్యాయం కావాలనుకుంటున్నారు? ఏం న్యాయం కావాలంటే అతనికి శిక్ష పడాలి, అతని లాంటి వాళ్ళకి శిక్ష పడాలి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మస్తాన్ సాయి వీడియోలు తీసుకుని ఫోటోలు పెట్టాడని, అదే మస్తాన్ సాయి లాగా ఈయన కూడా చేస్తాడు. అదే హార్డ్ డిస్క్లో సేవ్ చేసుకుంటాడు, మార్ఫింగ్ ఫొటోస్ అంటున్నాడు. ఎంతమందితో ఇటువంటి ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్ ఉన్నాయి? నాకు తెలిసి ఒక 5-6గురితో ఉంది సార్. నాకు తెలిసి ఒక 5-6 మెంబర్స్తో. నేను ఆఫీస్కి వెళ్ళిపోతే ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు నా మీద నాకు చెప్పారు నేను కేసు పెడదాం అనుకుంటున్నా అంటే, నేను కాదు మిమ్మల్ని ఇంటికి రమ్మన్నది, ఆయన రమ్మన్నాడు కాబట్టి ఆయన మీద కేసు పెట్టుకోండి అన్నాను. ఆ ప్రూఫ్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. మీ దగ్గర ఇప్పుడు కూడా హార్డ్ డిస్క్ కానీ కంప్యూటర్ కానీ ఏమైనా ఇచ్చారా పోలీసులకి? ఇప్పుడు ఏమి ఇవ్వలేదు సార్. రేపు సిఐ గారు ఇంటికి వస్తానన్నారు, వచ్చినప్పుడు సబ్మిట్ చేయండి అమ్మా మీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ అన్నీ అన్నారు. రేపు నేను మొత్తం అన్ని ఎవిడెన్సెస్ అన్నీ సబ్మిట్ చేస్తాను సార్ రేపు. ఇది బాధితురాలు కూడా చెప్తా ఉంది. దాదాపుగా ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్ పెట్టుకొని దాన్ని ఇబ్బంది పాలు చేశాడు. దాదాపుగా 20 ఏళ్లుగా ఈ విధంగా వేధిస్తూనే ఉన్నాడు అని చెప్పేసి బాధితురాలు చెప్తా ఉంది. కెమెరామెన్ నాగరాజుతో నాగరాజు, టీవీ9 గుంటూరు.
ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భార్య వైఖరి వల్ల కొన్నాళ్ల నుంచి విడిగా ఉంటున్నా అంటున్నారు కిరణ్. పిల్లల కోసమే విడాకులు తీసుకోలేదన్నారు. పిల్లలను తన నుంచి దూరం చేస్తున్న కుట్రను అడ్డుకున్నందుకే తనపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఎందుకంటే అక్రమ సంబంధాలని ఊరికే రావు, ఎవరికైనా ఇష్టం ఉంటే వస్తారో లేకపోతే లేదు. తనతో అసలు నాకు సంసారమే లేనప్పుడు నేను తను నన్ను అడిగలేదు. ఎందుకంటే మేము ఇద్దరం 6 ఏళ్ళుగా దూరంగా ఉన్నాం, 4 ఏళ్ళ నుంచి అసలు కంప్లీట్గా రాతపోతలుగా మేము ఇద్దరం సపరేట్గా ఉన్నాం. నా విషయాలకు సంబంధించి అసలు తనకు సంబంధం ఎలా వస్తుంది చెప్పండి? దాని విడాకులు ఒక్కటే తీసుకోలేదు, ఎందుకంటే పిల్లల శ్రేయశ్రేష్ట. విడాకులు తీసుకుంటే అసలు తనకి నాకు పూర్తిగా సంబంధం లేదు కదా. 4 ఏళ్ళ నుంచి మేము దూరంగా ఉన్నాం కంప్లీట్గా. రిటర్న్గా కూడా మేము డాక్యుమెంట్ రాసుకున్నాం పెద్దల సమక్షంలో. అన్న కానీ అమ్మ కానీ ఇంతవరకు బిడ్డలు చూడాల. ఈరోజు వచ్చి హడావుడిగా వాళ్ళ అమ్మాయిని నా కొడుకుని తీసుకుని కనీసం పక్కనే ఉన్నాను, నాకు చెప్పాలి కదా. ఎందుకు చెప్పట్లేదని ప్రశ్నించినందుకు వాళ్ళు నా మీద దాడికి ప్రయత్నించారు, నన్ను తిట్టారు. దాంతో నేను ఇక్కడ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ అయ్యాను. దాదాపు 26 సంవత్సరాలు అయిందండి. 98లో అయింది. 98లో అయింది. తనకేంటంటే జెనెటికల్గా ప్రాబ్లం ఉంది, పిల్లలు పుట్టరు. నాకేంటంటే చూచాయి చెప్పింది. తను నాకంటే 3 సంవత్సరాలు పెద్దది. ఆ విషయం కూడా నాకు చెప్పాల. ఒక 6 నెలలు పెద్దదనే చెప్పింది. కాదు, డబ్బుల కోసం కాదు. నేనేంటే కుమారుడు తనకు సంబంధం లేదండి, భవిష్యత్తులో వాడు వెళ్ళిపోతాడని ఒక భయంతో వాళ్ళని క్రియేట్ చేస్తూ తనకు అనుకూలంగా చేస్తూ ఈ మధ్య ఏమైందంటే వాళ్ళ నాన్నకు భాగాలకి ఇప్పుడు దగ్గర అవుతున్నారు. వాళ్ళు దగ్గర నా మీద కుట్ర ఏదో చేద్దామని కుట్ర చేయడం ఫలితం అది.